ఆ కనిపించే 5 ఆకులు పాండవులు. కానీ ఆ సగం ఆకు మాత్రం భగవద్గీత ద్వారా భగవంతుని తత్వము, ఆత్మతత్వము, జీవన గమ్యము, గమ్య సాధన యోగంల గురించి బోధింపబడ్డాయి. శ్రీకృష్ణ భగవంతుడు బోధించిన గీతా సారాంశాన్ని నేటి తరాల వారు గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహాభారతంలో జరిగిన ప్రతి ఘట్టం వెనుక ఒక అర్థం ఉంటుంది. అలాగే మహాభారతంలో జరిగిన ఒక కథ గురించి తెలుసుకుందాం. ఘటోత్కచుడు పాండవులలో ఒకడైన భీమసేనుని పుత్రుడు. రాక్షస కన్య అయిన హిడింబి భీముణ్ణి చూసి మోహించి తనను పెళ్లాడమని ప్రార్థించగా కుంతీదేవి వారి వివాహము జరిపిస్తుంది. ఆ విధంగా హిడింబి భీమసేనులకు జన్మించిన సంతానం ఘటోత్కచుడు. ఘటోత్కచుడు భీమునిలాంటి శరీరం, నల్లటి రూపం, కుండలాంటి తల, పెద్ద పెద్ద చెవులతో జన్మిస్తాడు. కుండలాంటి తల ఉండడంతో ఘటోత్కచుడు అనే పేరు వచ్చింది. పుట్టడమే రాక్షసుడిగా పుట్టడం ద్వారా పుట్టగానే పెద్దవాడవుతాడు. తల్లి నుండి అన్ని రాక్షస విద్యలు నేర్చుకుంటాడు. ఇతడు ఇంద్రజాల విద్యలలో ఆర్తేరినవాడు. కామాఖ్య అడవులను పరిపాలిస్తూ తల్లితో సహా అడవులలోనే నివసిస్తారు. కానీ భీముడు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు తన ముందు ఉంటామని హిడింబి చెప్తుంది. శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించినప్పుడు నరకాసురుడి సైన్యాధిపతి ముర్రని కూడా చంపుతాడు. ముర్ర కుమార్తె అహిలావతిని మౌరవి మరియు కాంకాంతిక అని కూడా పిలువబడేది. అహిలావతి కృష్ణుడిపై తన తండ్రిని చంపినందుకు శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తుంది. అహిలావతి కామాఖ్యదేవి అనుగ్రహంతో జన్మించిందని గ్రహించి యుద్ధం ఆపి తన తండ్రిని ఎందుకు చంపవలసి వచ్చిందో వివరించడం ద్వారా శాంతిస్తుంది. శ్రీకృష్ణుడు తన వివాహం జరిపిస్తానని చెప్పగా అప్పుడు అహిలావతి ఒక షరతు పెడుతుంది. ఏమిటంటే తనతో యుద్ధం చేసి ఎవరు ఓడిస్తారో వారినే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ఎందరో రాక్షసులు ఆమెతో తలపడతారు, కానీ ఒక్కరు కూడా అహిలావతిని ఓడించలేకపోతారు. అప్పుడు శ్రీకృష్ణుడు అహిలావతిని ఓడించగల వీరుడు ఘటోత్కచుడు మాత్రమే అని గ్రహించి ఘటోత్కచుడిని అహిలావతి దగ్గరకు పంపిస్తాడు. అహిలావతిని చూసిన ఘటోత్కచుడు మనసు పారేసుకొని ఆమె ఆతిథ్యం స్వీకరించిన తర్వాత అహిలావతి అంటుంది, నువ్వు నన్ను ఓడించలేవు కానీ తిరిగి వెళ్ళిపో అని హెచ్చరిస్తుంది. అప్పుడు ఘటోత్కచుడు విజయమో మరణమో తేల్చుకుంటానని భయంకరమైన యుద్ధం చేసి ఆమెను ఓడిస్తాడు. ఇద్దరూ శ్రీకృష్ణ పాండవ సమక్షంలో పెళ్లి చేసుకుంటారు. వీళ్లకు 3 సంతానం: అంజనావర్ణుడు, మేఘవర్ణుడు, బార్బరికుడు. బార్బరికుడి దగ్గర 3 బాణాలుంటాయి. అవి ఒకటి శత్రువుని గుర్తిస్తుంది, రెండవది శత్రువులు కాని వారిని గుర్తిస్తుంది, మూడవది శత్రువులను ఒక క్షణంలో చంపేస్తుంది. ఒకసారి శ్రీకృష్ణుడు బార్బరికుడి దగ్గరికి వెళ్ళి కురుక్షేత్ర యుద్ధంలో ఎవరి వైపు పోరాడతావని అడగగా బార్బరికుడు తన తల్లికిచ్చిన మాట ప్రకారం ఎవరు బలహీనంగా ఉంటే వాళ్లకు యుద్ధంలో సహకరిస్తానని అంటాడు. ఎవరి వైపు ఉండకుండా ద్వంద్వ వైపరి కలిగిన వారితో చాలా ప్రమాదం అని గ్రహించి కష్టమో నష్టమో ఒక మాటకు కట్టుబడి ఉండాలని సూచించి శ్రీకృష్ణుడు బార్బరికుని తల తీసివ్వమని అడుగుతాడు. అప్పుడు తన తప్పును గ్రహించిన బార్బరికుడు తన ప్రస్థానం ముగిసిందని గ్రహించి కురుక్షేత్ర యుద్ధం చూసేలా వరం ఇవ్వమని కోరగా నీ తల మాత్రం బతికి యుద్ధం చూస్తుంది అని చెప్పగానే బార్బరికుడు తన తల తీసి ఇస్తాడు. ఒక పెద్ద కొండపై బార్బరికుడు తల ఉంచగా అక్కడి నుండి కురుక్షేత్ర యుద్ధం చూస్తాడు బార్బరికుడు. అంజనావర్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ చేతిలో మరణిస్తాడు. మేఘవర్ణుడు యుద్ధంలో మరణించడు, కానీ ఇతని ప్రస్తావన కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజు నిర్వహించిన అశ్వమేధ యాగంలో ఇతని పాత్ర కనిపిస్తుంది. ఒకసారి ఘటోత్కచుడు బండెడు ఉప్పు పోసి కత్తికి పదును పెడుతుండడాన్ని గమనించిన శ్రీకృష్ణుడు మారువేషంలో ఘటోత్కచుడి దగ్గరికి వెళ్ళి, ఏం నాయనా, ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు అని అడిగితే మా తండ్రి గారికి యుద్ధంలో సహకరించడానికి ఆయుధాలు సిద్ధం చేసుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు మారువేషంలో ఉన్న శ్రీకృష్ణుడు మీ తండ్రి గారా, ఎవరు వాళ్ళు అని అడగగా అప్పుడు ఘటోత్కచుడు తన చేతిలో ఉన్న కత్తితో బలంగా చెట్టును కొడతాడు. అప్పుడు చెట్టుకున్న ఆకులు మొత్తం రాలిపోయి 5 ఆకులు ఇంకో సగం ఆకు మాత్రమే మిగులుతాయి. అప్పుడు ఘటోత్కచుడు ఆ ఆకులను చూపిస్తూ కనిపించే 5 ఆకులు మా పాండవ తండ్రులని, నేను భీమసేనుడి కుమారుడును ఘటోత్కచుడనని చెప్తాడు. అప్పుడు మారువేషంలో ఉన్న శ్రీకృష్ణుడు మరి ఆ సగం ఆకు ఏంటి అని అడగగా ఆ సగం ఆకు శ్రీకృష్ణుడు అని చెప్తాడు. ఆయన ఎవరి పక్షాన ఉంటాడో ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాడు అని చెప్తాడు. అప్పుడు ఘటోత్కచుని మనసత్వం గ్రహించిన శ్రీకృష్ణుడు ఘటోత్కచుడితో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కౌరవులు వాళ్ళ శక్తియుక్తులను లెక్కవేస్తున్న సమయంలో మొదటగా భీమసేనుని అదుపు చేయాలని చర్చించుకుంటున్న సమయంలో ధృతరాష్ట్రుడు కల్పించుకొని భీమసేనుడి వరకెందుకు, ఘటోత్కచుడు చాలు నా కుమారులను చంపడానికి అని హెచ్చరిస్తాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు యుద్ధవీరుల నైపుణ్యం గురించి సరిగ్గా అంచనా వేయగలడు. అంతటి శక్తివంతుడు ఘటోత్కచుడు. కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొని ఘటోత్కచుడి ఇంద్రజాల మాయతో ఎవ్వరికీ కనిపించకుండా కత్తులు, బల్లాలు, బాణాలను మేఘాల నుండి వర్షిస్తూ కౌరవసేనపై విరుచుకుపడతాడు. ఘటోత్కచుడి దాటికి కౌరవసేన మొత్తం చెల్లాచెదురైపోతుంది. కర్ణుడు చంపడానికి ప్రయత్నించినా తన మాయాజాలంతో కనిపించకుండా అస్త్రాలు సంధిస్తాడు. అప్పుడు కౌరవులు భయపడి కర్ణుడి వద్దకు వెళ్ళి ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఆయుధాన్ని ప్రయోగించమని చెప్తారు.
కానీ అప్పుడు కర్ణుడు శక్తి ఆయుధం అర్జునుడి కొరకు అనుకున్నాము కదా అని అంటే అప్పుడు దుర్యోధనుడు ముందు మనం ఘటోత్కచుడి బారి నుండి బతికి బయటపడితే రేపు అర్జునుడి గురించి ఆలోచిద్దాం అంటాడు. దుర్యోధనుడి మాట కాదనలేక శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగిస్తాడు. దాంతో ఘటోత్కచుడు తన శరీరాన్ని పెద్దదిగా చేసి కౌరవ సేనపై పడి మరణిస్తాడు. దాంతో కౌరవ సైనికులు ఘటోత్కచుడి కింద పడి చాలామంది నలిగిపోతారు. ఘటోత్కచుడి మరణ వార్తను తెలుసుకున్న పాండవులు దుఃఖిస్తారు. కానీ శ్రీకృష్ణుడు మాత్రం సంతోషిస్తాడు. ఇది గమనించిన అర్జునుడు, బావా, ఘటోత్కచుడు చనిపోయిన బాధలో మేముంటే నువ్వెందుకు సంతోషిస్తున్నావు అని అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, అర్జున, కర్ణుడు శక్తి ఆయుధం నీకోసం దాచాడు. కర్ణుడు శక్తి ఆయుధాన్ని ప్రయోగిస్తే ఆ ఆయుధాన్ని ఆపగల శక్తి నీ గాంధీవానికి, నా సుదర్శన చక్రానికి కూడా లేవు. అప్పుడు నీవు ఖచ్చితంగా మరణిస్తావు. నువ్వు మరణిస్తే నేను మరణించినట్టే. ఆ శక్తి ఆయుధాన్ని ఎలా ఆపాలో తెలియక మదనపడుతున్న సమయంలో కర్ణుడు శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగించి నాకు శ్రమ తగ్గించాడు. ఇక నిన్ను చంపే అస్త్రం లేదు. కురుక్షేత్ర యుద్ధం ముగిసినట్టే అని సంతోషిస్తాడు శ్రీకృష్ణుడు. అంతేకాదు, జరాసంధుడు, ఏకలవ్యుడు ఎంత ప్రమాదమో ఘటోత్కచుడు కూడా అంతటి ప్రమాదికుడు. విష్ణుద్వేషి, ధర్మద్వేషి, యజ్ఞయాగాలు పడవు. ఈరోజు మీకోసం మీ పక్షాన యుద్ధం చేస్తున్నాడు. కానీ రేపు యుద్ధం గెలిచాక ఏమైనా వినాశనం సృష్టిస్తే ఘటోత్కచుడిని చంపాలంటే మళ్ళీ నేను ఎంతగానో శ్రమించి చంపాల్సి ఉంటుంది. ఎందుకంటే ఘటోత్కచుడు మరో రావణాసురుడంతటి వాడు. ఒకేసారి 2 ప్రయోజనాలు జరిగాయి. కాబట్టి నేను సంతోషిస్తున్నాను అని బదిలిస్తాడు. ఎప్పుడు ఎక్కడ ఎలా ధర్మకార్యం నిర్వర్తించాలో తెలిసిన గొప్పవాడు శ్రీకృష్ణుడు. జై శ్రీకృష్ణ.